ఎక్స్క్యూజ్ మీ. ఎస్ చెప్పండి. మా మిస్సెస్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఆ డోనర్ ఎవరో కొంచెం వివరాలు చెప్తారా? 1 మినిట్. సారీ అండి, డోనర్ తాలూకా డీటెయిల్స్ ఏమీ రిజిస్టర్ చేయలేదు. మరి నా వైఫ్కి కిడ్నీ ఎవరిచ్చారో ఎలా తెలుస్తుంది? ఒక పని చేయండి, కన్సల్టెంట్ డాక్టర్నైనా కనుక్కోండి, హెడ్ నర్స్నైనా కనుక్కోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. కమిన్, కూర్చోండి. మా మిస్సెస్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కదా? అంటే గుండమ్మ? అవునండి, తను నా వైఫ్. ఇప్పుడు తను బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదండి, తను హ్యాపీగానే ఉంది. మరి మీరేంటి ఎలా వచ్చారు? అదేనండి, మా ఆవిడకి కిడ్నీ ఇచ్చి తిరిగి తనకు పునర్జన్మనిచ్చిన ఆవిడ ఎవరో తెలుసుకుందామని వచ్చాను. మాకింత సాయం చేసిన ఆవిడకి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాలి కదా. డోనర్ ఎవరో చెప్తారని వచ్చాను. చెప్పండి డాక్టర్, ఆవిడెవరు? నా భార్యకి ప్రాణదానం చేసిన ఆ దేవత ఎవరు? డాక్టర్ ప్లీజ్ ఎవరో చెప్పండి. సారీ అండి, ఆవిడ డీటెయిల్స్ ఏమీ మా దగ్గర లేవు. అదేంటండి, కిడ్నీ తీసుకున్నప్పుడు ఆవిడ డీటెయిల్స్ లేకుండా ఎలా ఉంటాయి? ఆవిడ ఎవరు ఏంటి ఏమీ తెలుసుకోకుండా ఎలా ఆపరేషన్ చేస్తారు? డీటెయిల్స్ మేము అడిగామండి, కాకపోతే తన డీటెయిల్స్ చెప్పడం ఎందుకు ఇష్టం లేదో మాకు తెలీదు. ఆ డీటెయిల్స్ బయటికి చెప్తే నాకు ప్రమాదం, కాబట్టి నేను కిడ్నీ కావాలంటే ఇస్తాను అని చెప్పింది. ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ముందు మీ మిస్సెస్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి తన దగ్గర ఏ డీటెయిల్స్ తీసుకోలేదండి. డాక్టర్ ఇలా అన్నానని మీరేమనుకోవద్దు, మీరు చెప్తుంది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉందండి. అది కాదండి, మా మిస్సెస్కి ఆపరేట్ చేసిన కిడ్నీ అయిన వాళ్ళదో రక్త సంబంధికులతో అయినట్టుగా కలిసిపోయిందని మీరే అన్నారు కదా. తనకంటూ రక్త సంబంధికులంటూ ఎవరు లేరు. అయిన వాళ్ళమైనా మేమెవరం కిడ్నీ ఇవ్వలేదు. కానీ అంతలా మ్యాచ్ అయిందంటే ఆ అయిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని. సారీ అండి, నాకైతే ఆ డీటెయిల్స్ ఏమీ తెలీదు. అయినా తన పేరు బయటికి చెప్పుకోవడం ఆవిడకి ఇష్టం లేదు అన్నప్పుడు నేను తననే అంతగా ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు మీ ఆవిడే హ్యాపీగానే ఉంది కదా, మీరు కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే? ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా కిడ్నీ ఇవ్వడం వల్ల తన లైఫ్కి ప్రాబ్లం ఉందని ఆవిడ ఫీల్ అయితే గుండమ్మకి తను కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం తనకేముంది? ఎవరై ఉంటారు? సిస్టర్. ఎస్ చెప్పండి. మా మిస్సెస్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఓ మీరా? ఆవిడ ఎలా ఉంది, బాగున్నారా? ఆవిడ బాగానే ఉన్నారు. నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి. ఫేవరా? ఏంటది? అదే, నా భార్యకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు కదా, ఆ కిడ్నీ ఇచ్చిన డోనర్ ఎవరో నాకు కొంచెం చెప్తారా? అది నేను డాక్టర్ గారిని అడిగితే తెలుస్తుంది. డాక్టర్ గారిని అడిగానండి, ఆయన తెలియదని చెప్తున్నారు. కానీ ఆయన చెప్తుంది అబద్ధమని నాకు అనిపిస్తుంది. ఆ రోజు మీరు డాక్టర్ గారితో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. దయచేసి ఆ వివరాలు కొంచెం చెప్తారా? తన ఎవరు, తన పేరేంటి? తన పేరు తెలియదు, కానీ ఆవిడ కొంచెం లావుగా ఉంటుంది. పెద్ద వయసు ఏమీ ఉండదు, చిన్నపిల్లే.
చిన్నపిల్ల ఎంత వయసు ఉండొచ్చు? ఒక 24 సంవత్సరాలు ఉండొచ్చు. ఆవిడ డీటెయిల్స్ ఏమన్నా కొంచెం చెప్తారా? ఆవిడ డీటెయిల్స్ సిస్టర్, ఏం మాట్లాడుతున్నారు? అది చూడండి, మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలనుకోవడం మంచిదే, కాదనడం లేదు. బట్ వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దయచేసి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఆ వివరాల గురించి ఇక్కడికి రావద్దు అది కాదు డాక్టర్. ప్లీజ్. తన భార్యకి కిడ్నీ ఎవరిచ్చారనే కదా తను అడుగుతున్నాడు. చెప్పు. అవును సార్. ఏమైనా చెప్పావా? చెప్పలేదు సార్. ఎట్టి పరిస్థితుల్లో అతను ఎప్పుడు అడిగినా ఈ విషయం మాత్రం బయటికి చెప్పకు. చెప్పావు అని తెలిస్తే ఈ హాస్పిటల్లో నువ్వు ఉండవు. అర్థమవుతుందా? ఓకే సార్, సారీ. గుండమ్మకి కిడ్నీ ఇచ్చింది ఎవరు అని ఆ నర్సుకి తెలుసు, కానీ ఈ డాక్టర్ కావాలని చెప్పనివ్వకుండా అడ్డుపడ్డాడు. అయినా వదలను, తెలుసుకుంటాను. ఇదిగో నీ రికార్డ్. అరే, అప్పుడే రాసేసారా? మీరిద్దరు చాలా ఫాస్ట్. అవును, అవును, డ్రాయింగ్స్ అన్ని కరెక్ట్ గా వేశారా? అన్నీ బానే వేసాం, చూసుకో. హ్మ్. హ్మ్. ఓ, చేసేవి వెదవ పనులైనా చెప్పిన మాట బాగా వింటారు. అందుకే మీరిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. ఆ, ఇష్టం అన్నాను కదా అని మళ్ళీ ఇలాంటి తింగర్ వేషాలు వేశారనుకో, ఇద్దరికి అదన్నమాట. అత్తయ్య, రికార్డ్ సబ్మిట్ చేసేసాను. రికార్డ్ నిజంగానే పోగొట్టుకున్నావా? అవునత్తయ్య, రికార్డ్ పడిపోవడం కాదు, నిజంగానే మాయమైపోయింది. మరి 1 అవర్లో ఎలా రెడీ చేసావు? నా ఒక్కదాని వల్ల 1 అవర్లో అవుతుందా? అక్షిత భువన వాళ్ళు హెల్ప్ చేశారు, అందుకే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. సరే అత్తయ్య, బయలుదేరుతాను. అరే మీరా? ఇది కాలేజ్ అండి. నీతో సరసాలాడడానికి నిన్ను పక్కకు లాగలేదు. మరెందుకు లాక్కొచ్చారు? అసలు నీ రికార్డు అక్షిత భువన ఎందుకు రాస్తున్నారు? ఓ, మీరు చూసారా? చూశాను కాబట్టి అడుగుతున్నాను.